మన సభ్యులందరికీ నమస్కారం. హై ఫ్రెండ్స్, దిస్ ఈజ్ సహదేవ్ వర్మ. కేంద్ర కార్మిక శాఖ ఎంప్లాయీస్ ప్రొవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఈపీఎఫ్ఓ ద్వారా రాబోయే అక్టోబర్ 10-11 తేదీలలో బెంగళూరులో జరగబో సిబిటి మీటింగ్లో దేశవ్యాప్త పిఎఫ్ చందాదారులకు, ఉద్యోగులకు, పెన్షనర్లకు ఈపీఎఫ్ఓ 3.0లో భాగంగా కొన్ని సరికొత్త సదుపాయాలను కల్పించబోతున్నారు. ఆ ప్రతిపాదనలను సిబిటి మెంబర్లు ఆమోదం తీసుకోబోతున్నారని తెలుస్తున్నది. हमारा एम्प्लॉयज प्रोविडेंट फंड ऑर्गेनाइजेशन है, ये बहुत ही बड़ा ऑर्गेनाइजेशन है और इसमें 7 करोड़ से ज्यादा एक्टिव कंट्रीब्यूटर्स हैं. टोटल बेस हमारी इससे भी बड़ी है, तो और ये बढ़ भी रही है. जैसे मैंने अभी आपको कहा कि कितने लोग इसमें जुड़ रहे हैं. तो ये जो प्रोविडेंट फंड का प्रोविजन है, हमने इसका पूरा आईटी का सिस्टम समझा है और आईटी के सिस्टम को हम अपग्रेड कर रहे हैं. आपने देखा होगा पिछले कुछ महीनों में हमने इम्प्रूवमेंट भी दिखाई है. उसमें स्पीड बढ़ी है, ऑटो सेटलमेंट ऑफ क्लेम्स हमने बढ़ाए हैं और कई प्रोसेसेस जो कि अननेसेसरी थे हमने निकाले हैं. और हमारा जो एम्बिशन है वो है कि जो हमारे बैंकिंग का आईटी इंफ्रास्ट्रक्चर है जो कि इट्स ग्लोबली कंपेरेबल, तो हम ईपीएफओ में भी उस लेवल तक जाएं. और आप जनवरी 2025 में भी देखेंगे कि हमारा आईटी का 2.01 वर्जन जब आ जाएगा ईपीएफओ में, आप देखेंगे कि ये सारे क्लेम्स और भी तेजी से सेटल हो रहे हैं. और हम इसको और इजी बनाएंगे, ईज ऑफ लिविंग के लिए, कि जो क्लेमेंट है, जो बेनिफिशियरी है, जो इंश्योर्ड पर्सन है, वो एटीएम में भी जाकर इजी वे में कैसे अपने क्लेम को ले सके, जिससे मिनिमम ह्यूमन इंटरवेंशन और यूज ऑफ टेक्नोलॉजी के साथ हम इसको कैसे आगे बढ़ाएं. तो आप देखेंगे इट्स इवॉल्विंग एंड एवरी 2-3 मंथ्स यू विल सी गुड इम्प्रूवमेंट. मैं समझती हूँ जनवरी 2025 में आप एक मेजर इम्प्रूवमेंट देखेंगे. और इसके साथ साथ हम टेक्नोलॉजी तो ठीक कर रहे हैं, पर हम सिंप्लीफिकेशन ऑफ प्रोसेसेस भी साथ साथ कर रहे हैं. जैसे आपने देखा, हमने कई रिफॉर्म्स करे हैं. अभी मैंने कुछ उदाहरण तो आपको दिए हैं. और हमारा पूरा जोर इसी पर है कि हम ईपीएफओ को ईज ऑफ लिविंग के लिए और बेहतर बनाएं. दो सेंटेंस बोले, कभी हमसे गुस्सा करे, उससे हम सीखे, तब जाके हम ईपीएफओ को दुनिया में नंबर 1 कर पाएंगे. दोस्तों, मैं चाहता हूं कि हमारी संस्था, हमारी इंस्टीट्यूट और ऑर्गेनाइजेशन के लिए एक प्रेरणा का केंद्र बने. कई टाइप के रिफॉर्म के लिए कई कमेटियां हमने बनाई हैं. ये कमेटियां काम कर रही है. हमें पेंशन कवरेज को और बढ़ाना है, हमें आईटी प्लेटफॉर्म को रोबस्ट करना है, हमें ग्रीवेंस रिड्रेसल के लिए बेस्ट सिस्टम बनाना है. ఉద్యోగుల సంక్షేమం కోసం ఉద్దేశించిన ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ సంస్థ ఒక ఆదరపోయే గుడ్ న్యూస్ చెప్పింది. ఉద్యోగి వేతనం అతడు పనిచేసే సంస్థ నుంచి చందా రూపంలో డబ్బు వసూలు చేసి వాటిని పదవి విరమణ తర్వాత ఉద్యోగికి అందించడంతో పాటు అతనికి జీవితాంతం పెన్షన్ అందించే ఈ సంస్థ మారుతున్న కాలానికి అనుగుణంగా పలు కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. ఈ క్రమంలోనే 7 కోట్ల మంది ఉద్యోగులకు పలు ప్రయోజనాలను అందజేస్తుంది. ఇకపై పీఎఫ్ ఖాతాదారుడు మరణిస్తే అతని కుటుంబానికి లభించే డెత్ రిలీఫ్ ఫండ్ మొత్తాన్ని 8.8 లక్షల నుంచి 15 లక్షలకు పెంచింది. ఈ కొత్త నిబంధన ఏప్రిల్ 1, 2025 నుంచి అమల్లోకి వచ్చింది. అంటే ఒక ఉద్యోగి ఈ తేదీ తర్వాత మరణిస్తే అతని కుటుంబానికి 8.8 లక్షలకు బదులు 15 లక్షలు లభిస్తాయి. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ ఈ మార్పుకు ఆమోదం తెలిపింది. ఈ క్రమంలోనే సంస్థ మరో శుభవార్త చెప్పింది. ఏప్రిల్ 1, 2026 నుండి ఈ ఎక్స్గ్రేషియా మొత్తం ఏటా 5% పెరుగుతుందని ప్రకటించింది. దీంతో ఆ కుటుంబాలకు అందించే ఆర్థిక సహాయం కాలక్రమేణా పెరుగుతూనే ఉంటుంది.
కుటుంబ సభ్యులను కోల్పోయిన తర్వాత వారి కుటుంబాలు ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ఈ రూల్స్ తెచ్చినట్లు సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. అంతేకాకుండా పీఎఫ్ ఖాతాదారుడు మరణించిన తర్వాత డబ్బు మైనర్ పిల్లలకు చెందాల్సి వస్తే క్లెయిమ్ ప్రక్రియ ఇప్పుడు మరింత సులభతరం చేశారు. ఇంతకు ముందు గార్డియన్షిప్ సర్టిఫికెట్ తప్పనిసరి అని సమర్పించాల్సి వచ్చేది. దీంతో క్లెయిమ్ ప్రక్రియ ఆలస్యంగా అయ్యేది. కానీ ఇప్పుడు ఈ నిబంధన తొలగించారు. ఈ మార్పుతో మైనర్ పిల్లలు డబ్బును త్వరగా పొందే అవకాశం ఉంది. ఎంప్లాయీస్ ప్రొవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఈపీఎఫ్ఓ అక్టోబర్ 10-11 తేదీల్లో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ సిబిటి సమావేశం ఏర్పాటు చేయనుంది. ఈ సమావేశంలో ఉద్యోగులకు తీపి కబురు ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే ఈ మీటింగ్కు సంబంధించిన ఎలాంటి ఎజెండా ఇంకా ఖరారు కాలేదు. కొన్ని సంస్థలు ఆర్థిక నిపుణులు అంచనా ప్రకారం ఇందులో కీలక ప్రతిపాదనలు ఆమోదం తెలిపే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. అందులో అంశాలు ఈ విధంగా ఉన్నాయి. ఏటీఎం ద్వారా విత్డ్రా చేయడం, ప్రొవిడెంట్ ఫండ్ వ్యవస్థకు బ్యాంకు లాంటి కార్యాచరణ తీసుకురావాలనే ప్రణాళికలు ఉన్నాయి. ఏటీఎంల ద్వారా పాక్షిక ఉపసంహరణలు అనుమతించడం, యూపీఐ ఆధారిత చెల్లింపులు ప్రారంభించడం వంటివి ఉన్నాయి. 8 కోట్ల పైగా ఈపీఎఫ్ఓ సభ్యులు తమ పదవీ విరమణ పొదుపును ఎలా నిర్వహిస్తారనే దానిపై గణనీయమైన మార్పులు ఉంటాయని అంచనా వేస్తున్నారు. ఈపీఎఫ్ఓ 3.0 ప్రతిపాదన డిజిటల్ చెల్లింపులు, ఈజ్ ఆఫ్ యాక్సెస్ ఫీచర్లను, ఆధునిక బ్యాంకింగ్ మౌలిక సదుపాయాలకు అనుగుణంగా ఇందులో మార్పులు తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇవి ఆమోదం పొందితే చందాదారులకు సర్వీసులు సులభతరం అవుతాయి. ప్రొవిడెంట్ ఫండ్లో కొంత భాగాన్ని ఏటీఎంల ద్వారా విత్డ్రా చేసుకోవచ్చును. ఎంపిక చేసిన లావాదేవీల కోసం వారి పీఎఫ్ ఖాతాల నుంచి నేరుగా చెల్లింపులు చేయడానికి యూపీఐ ఉపయోగించవచ్చును. ఉద్యోగులకు ఈపీఎఫ్ఓ బొనంజా. దీపావళికి ముందే ఏటీఎం, యూపీఐ ద్వారా పీఎఫ్ తీసుకునేందుకు వీలు. ఈ దీపావళికి కోట్లాది మంది ఉద్యోగులకు ఎంప్లాయీస్ ప్రొవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఈపీఎఫ్ఓ నుంచి పెద్ద గిఫ్ట్ అందనుంది. ఈపీఎఫ్ఓ 3.0 అనే కొత్త వ్యవస్థ తీసుకురావాలని ఈ సంస్థ చూస్తుంది. ఇది ప్రొవిడెంట్ ఫండ్ ఖాతాలను బ్యాంక్ ఖాతాలను పనిచేసేలా మార్చనుంది. ఈపీఎఫ్ఓ 3.0 అమలైతే ఏటీఎం, యూపీఐ ద్వారా పీఎఫ్ డబ్బును వెంటనే విత్డ్రా చేసుకోవచ్చు. మెంబర్లు ఇకపై పీఎఫ్ డబ్బు కోసం రోజులు వేచి ఉండవలసిన అవసరం ఉండదు. యూపీఐ యాప్లు లేదా ఏటీఎంల ద్వారా 1,00,000 వరకు అత్యవసర విత్డ్రాలు వెంటనే చేసుకోవచ్చు. 8 కోట్ల మందికి పైగా సభ్యులకు ఇది సహాయపడుతుంది. ప్రస్తుతం పీఎఫ్ ఉపసంహరణ కోసం ఆన్లైన్ క్లెయిమ్ సబ్మిట్ చేయాలి. ఈ విధానంలో డబ్బులు విత్డ్రా చేసుకోవడానికి టైం పడుతుంది. కొత్త వ్యవస్థలో యూఏఎన్, ఆధార్, బ్యాంక్ లింకు ఉంటే చాలు. వైద్య ఖర్చులు, విద్య, ఇల్లు, వివాహ అవసరాలకు డబ్బును వెంటనే విత్డ్రా చేసుకోవచ్చు. మినిమం పెన్షన్ పెంపు. ప్రస్తుతం ₹1,000గా నిర్దేశించిన కనీస నెలవారీ పెన్షన్ను 3,000 లేదా 5,000 లేదా 7,500 వరకు పెంచే ప్రతిపాదన కూడా ఉన్నట్లు తెలుస్తుంది. ముఖ్యంగా ద్రవ్యోల్బణం, జీవన వ్యయం పెరుగుతున్న నేపథ్యంలో సిబిటి మీటింగ్లో ఈ మేరకు నిర్ణయాలు తీసుకుంటారని అంచనా వేస్తున్నారు. Let us hope for the best. వారి యొక్క కొత్త సమాచార వీడియోతో మీ ముందుకు వస్తాను.